బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. స్వస్థ బుద్ధి కలిగి ఉండడము చాలా ఇంపార్టెంట్. అదే విధముగా ప్రార్థనలలో మెలకుగా ఉండటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అంత్యకాలములో సాతాను శోధనలు ఎక్కువ అవుతాయి. వాటిని జయించడానికి ఏకైక మార్గం ఏంటి? ప్రార్థన. కుటుంబాల్లో శోధనలు ఉన్నాయా? ఏకైక మార్గం ఏంటి? ప్రార్థన. కుటుంబాలలో సమాధానలేమా? వాటికి ఏకైక మార్గం ఏంటి? ప్రార్థన. ఎంతగానో ఆర్థిక లేమితో ఉన్నారా? ఏకైక మార్గం ఏంటి? ప్రార్థన. మనం చూస్తూ ఉంటే కేవలం ప్రార్థన చేస్తేనే సరిపోద్దంటారా? కేవలం ప్రార్థించడం మాత్రమే కాదండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే ఆత్మీయ నిద్రలో ఉండకుండా. ఇక్కడ మెలకుగా ఉండటం అంటే పడుకోకుండా ఉండడం కాదు. దీని అర్థం ఏంటంటే ఆత్మీయ స్థితిలో నిద్రపోకూడదు. ఆత్మీయ స్థితిలో నిద్రలో ఉండకుండా ఏం జరుగుతో ఉందో గమనిస్తూ ప్రార్థన చేస్తూ పోరాడాలి. ఆత్మీయ స్థితిలో నిద్రపోకూడదు. మనము ఆత్మీయ స్థితిలో నిద్రపోయే వారికి దేవుని ప్రార్థన అంటే భయం ఉండదు. సమయానికి దేవుని సన్నిధానానికి వెళ్ళాలని కూడా ఉండదు. అసలు ప్రార్థనే వెళ్ళామా లేదా అనేసి అనుకునేవారు ఈ యొక్క ఆత్మీయ స్థితిలో మెలకుగా లేనివారని అర్థం. అంటే వారి యొక్క పరిస్థితి ఆత్మీయతలో నిద్రపోయే పరిస్థితి అన్నమాట. మనల్ని మనము పరిశీలన చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో నెహెమ్యా మనకు ఒక గొప్ప ఉదాహరణ అండి. ఎన్నోసార్లు ప్రభు ఈ వ్యక్తి గురించి మనతో మాట్లాడి ఉన్నారు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొక కోణంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో నెహెమ్యా మనకు ఒక గొప్ప ఉదాహరణ. నెహెమ్యా ఈ పరిస్థితి ఏంటి అంటే, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి. ప్రజలు నిందల పాలైనప్పుడు అంతా అయిపోయింది అనుకున్నారు. ఇంక యెరూషలేం పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. కానీ నెహెమ్యా ఏం చేశాడు? అందరూ స్వస్థ బుద్ధి లేకుండా అయిపోయింది, యెరూషలేం ప్రాకారాలు కూలిపోయాయి, ఇవన్నీ తగలబడిపోతున్నాయని ప్రజల స్పందన ఉంటే, నెహెమ్యా మాత్రము స్వస్థ బుద్ధి కలిగిన వాడై తొందరపడలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువులు చుట్టూ ఉన్న భయపడకుండా, శత్రువుల చుట్టూ భయపడకుండా ఒక చేత్తో పని చేస్తూనే మెలకుగా ఉండి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన పని తాను చేసుకుంటానే దేవుని యొక్క ప్రాంగణమైన యెరూషలేము గురించి వేదనతో ప్రార్థన చేశాడు మెలకుగా ఉండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నెహెమ్యా గ్రంథము 4:9 చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 4:9. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అప్పుడు యూదావారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కావలి ఉన్నారంట ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం. ప్రియ దైవ జనాంగమా, అసాధ్యమైన పనిని దేవుని సహాయముతో కొద్ది రోజుల్లోనే పూర్తి చేశాడు. మనం చూస్తూ ఉంటే మన జీవితాల్లో కూడా శోధనలు వచ్చినప్పుడు నెహెమ్యా వలె ప్రార్థనలో మెలకుగా ఉంటే విజయము మనదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి అసాధ్యమైన పని మన జీవితాలలో ఉంటే, సమస్యలు మనలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే